హాయ్ బంగారమ్స్. అప్పుడెప్పుడో వైజాగ్ వెళ్ళేటప్పుడు ట్రైన్‌లో తినడానికని దెబ్బరొట్టు చేసి సరదాగా షార్ట్‌లో పెడితే అందరూ బాగా చూశారండి. అందుకే వివరంగా పెద్ద వీడియో చేస్తున్నానండి, చూడండి. మినపగుళ్ళు ఒక పావు తీసుకోవాలండి. అంటే ఒక గ్లాస్ అనుకోండి. శుభ్రంగా 2, 3 సార్లు కడిగి మంచినీళ్ళు వేసి నానబెట్టి ఒక 5, 6 గంటలు నాననివ్వాలండి. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈ దిబ్బ రొట్టెకి అసలైన టేస్టు ఇప్పుడు మనం వేసే అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్‌లో ఉంటుందండి. అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు ఒక 4, 5 తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా వేస్తే నలగదండి. అందుకనే మిక్సీ చేసి కానీ లేదంటే దంచి కానీ వెట్ గ్రైండర్లో వేసుకోండి. ఇప్పుడు నానిన మినపప్పుని వెట్ గ్రైండర్లో వేసుకోండి. ఒక అర గ్లాసు నీళ్లు పోసుకోవచ్చండి, పర్వాలేదు. ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా అందులో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బియ్యం రవ్వ వేస్తాం కాబట్టి టైట్ అయిపోతుందండి. అందుకని కాస్త వాటర్ పోసినా పర్వాలేదండి, పలుచగా ఉన్నా పర్వాలేదు, కానీ మెత్తగా మాత్రం ఉండాలి. ఇందులో వేయడానికి బియ్యం రవ్వ రేషన్ బియ్యం అయితే బాగుంటుందండి. మనం రెగ్యులర్గా తినే బియ్యం అయితే బాగుండదండి, గట్టిగా వచ్చేస్తుంది దిబ్బ రొట్టి. నా దగ్గర రేషన్ బియ్యం లేవండి, అందుకని బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించానండి. అది కూడా బాగానే ఉంటుంది. పావు పప్పుకి పావు రవ్వ అయితేనే బాగుంటుందండి, మెత్తగా కేక్లా ఉంటుంది. ఇంకా ఎక్కువ రవ్వ వేసుకోవచ్చు, కానీ దిబ్బ రొట్టె గట్టి వచ్చేస్తుందండి. మేమైతే మాత్రం ఇలాగే చేసుకుంటాం, మెత్తగా దూదిలా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండితో 4 దిబ్బ రొట్టెలు వేసుకోవచ్చండి. అంటే 4 తినొచ్చు అనమాట. ఆ లెక్క ప్రకారం మీరు చేసుకోండి. పావు కప్పు బియ్యం రవ్వ పోసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దిబ్బ రొట్టెలోకి 2 చట్నీలు చేసుకుందాం. ఒక కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి కొద్దిగా నలిగిన తర్వాత నా దగ్గర పండుమిరపకాయ కారం ఉందండి, అదేనండి కొరివి కారం, అది 1 స్పూన్ వేసుకొని గ్రైండ్ చేశానండి. చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే అలా ట్రై చేయండి, లేకపోయినా పర్వాలేదు. వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కాస్త నూనెలో వేయించి గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకోండి, బాగుంటుంది. ఇందులో ఉప్పు కానీ పోపు కానీ ఏమీ వేయని అవసరం లేదండి, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మామూలు రెగ్యులర్ పచ్చడి కంటే కూడా ఇలా కొరువు కారం కలిపిన పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుంది. పచ్చడి అంతా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. దెబ్బ రొట్టెకి పిండి నానిపోయి ఉంటుంది, చూద్దాం పదండి. చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో, ఎందుకంటే బియ్యం రవ్వ వాటర్ని పీల్చుకుంటుంది. మరి కాసిన నీళ్లు పోసుకొని బాగా కలిపి 2 స్పూన్లు ఉప్పు కలిపి మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపి ఇప్పుడు మనం చింతామణి చట్నీ చేసుకుందాం. అదేనండి బొంబాయి చట్నీ. ఎక్కడో చదివానండి, ఈ బొంబాయి చట్నీకి చింతామణి చట్నీ అంటారంట. ఏదో ఊర్లో చింతామణి అనే ఆవిడ ఈ పచ్చడి బాగా చేసేవారటండి. అందుకని ఈ బొంబాయి చట్నీకి చింతామణి చట్నీ అని పేరు వచ్చిందటండి. పేరేమో కానీ మాకు ఈ దిబ్బ రొట్టెలోకి ఈ చింతామణి చట్నీ చాలా ఇష్టమండి. చాలా సింపుల్ కూడాను. కళాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసి స్పూను ఆవాలు, స్పూను జీలకర్ర, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుందండి, పంటి కింద పడుతూ. ఈ బొంబాయి చట్నీకి ఆ అల్లం ముక్కలే టేస్ట్ అండి. ఒక చిన్న టమాటా సన్నగా కట్ చేసి అవి కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. దిబ్బ రొట్టెలోకి కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, ఈ చింతామణి చట్నీ, ఈ మూడిట్లో ఏదైనా అదిరిపోతుందండి. 2 స్పూన్లు శనగపిండి ఒక చిన్న గిన్నెలో వేసుకొని వాటర్ వేసి పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మూత తీసి టమాటాలు మగ్గిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలి. నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని అందులో పోసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోండి. శనగపిండి కలిపిన నీళ్ళన్నీ పోసిన తర్వాత ఒక 5, 6 నిమిషాలు ఉడకనివ్వాలండి. శనగపిండి అంతా బాగా కుక్ అవ్వాలన్నమాట. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇంకొక 2, 3 నిమిషాలు ఉడకనిచ్చి మూత పెట్టి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు దిబ్బ రొట్టె పిండి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టాం కాబట్టి బాగా నాని ఉంటుంది. అందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకొకసారి కలిపి దిబ్బ రొట్టె వేయడానికి మందపాటి కళాయి పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని అందులోని 5-6 గరిటెలు వేసుకోవాలి. హైలో పెట్టి ఆయిల్ వేసి కళాయి బాగా హీట్ ఎక్కినప్పుడు మాత్రమే వేయండి. మంచి సువాసనతో ఇల్లంతా నిండిపోతుందండి. కళాయికి సగం వరకు మాత్రమే వేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మూత తీసేసి టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టేయండి. మిగతా ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. హీట్ ఎక్కడానికి మాత్రమే హైలో పెట్టాలి. ఎంత బాగా వచ్చింది కదా దిబ్బ రొట్టి. నిండుగా మాత్రం వేసుకోకండి, ఉడకదు. ఇప్పుడు బొంబాయి చట్నీని ఇంకొకసారి వేడి చేసుకుందామండి. ఎందుకంటే బొంబాయి చట్నీ వేడి వేడిగా ఉంటేనే బాగుంటుందండి. చల్లగా అయిపోతే దాని టేస్ట్ మొత్తం పోతుంది. ఉప్పు చూసి కావాలంటే వేసుకోండి. ఈ బొంబాయి చట్నీని చింతామణి చట్నీ అంటారని మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి బంగారమ్స్. చూడండి దిబ్బ రొట్టి ఎంత బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటామండి. ప్రతి వారం చేసుకుంటాం. మోస్ట్లీ సాటర్డే చేస్తానండి. చూడండి కట్ చేసి చూపిస్తాను ఎంత బాగా కట్ అవుతుందో. కేక్లా ఉంది కదా. దిబ్బ రొట్టి షార్ట్ పెట్టానని చెప్పాను కదా, ఆ రోజే క్యాంప్ అండి. ఏదో ఆదరాబాదరాగా తీసాను తప్పించి అంత పెర్ఫెక్ట్గా మాత్రం తీయలేదు. దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయంటే చాలా బాగా వచ్చాయండి. అందుకని వివరంగా చేసి పెడుతున్నాను అనమాట పెద్ద వీడియో. బాగుంది కదా దిబ్బ రొట్టి, కొబ్బరి చట్నీ, చింతామణి చట్నీ. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి బంగారమ్స్. బాయ్ బంగారమ్స్.